గుడ్డలుడదీసి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాక్ పై భారత ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి చాలా కీలక నిర్ణయాలుగా విదేశీ వర్గాల్లో వ్యవహారాల్లో నిపుణులు చెప్తున్నారు. వాటి గురించి ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్ కి పెద్ద షాక్ ఇవ్వనుంది. భారత ప్రభుత్వం ప్రకటన చేసినట్లుగా పాక్ కు సరఫరా చేసే సింధు జలాల పంపిణీని నిలిపివేయడం సాగునీటి అవసరాలు, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాకిస్తాన్ జనాభా దాదాపు 23 కోట్లు. సింధు నది జలాలను ఉపయోగించే ప్రాంతాలు పాకిస్తాన్లో 70% ప్రాంతాలను కవర్ చేస్తాయి. ఈ ప్రాంతాలు ప్రధానంగా సింధ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలు. సింధు నది జలాల పంపిణీపై నిలిపివేయబడితే 70% ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయ వాడకంలో 40% నుండి 60% వరకు ప్రభావితమవుతారు. వాఘా సరిహద్దును మూసివేయడం కూడా భారత ప్రభుత్వం తీసుకున్న మరో కఠిన నిర్ణయం. వాఘా సరిహద్దు ద్వారా పాక్ నుండి భారత్కు వచ్చే పౌరులు మే 1వ తేదీలోపు తమ దేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాక్ మిలిటరీ సిబ్బందిని కూడా భారత్ తక్కువ సంఖ్యలో పరిమితం చేయాలని ఆదేశించింది. ఇందులో భారత ప్రభుత్వం 55 నుండి 30కి సిబ్బందిని తగ్గించమని పాక్ను కోరింది. భారత్ సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా కూడా పాక్ జాతీయులను తొలగించాలని నిర్ణయించింది. ఇక సాధారణ వీసాల జారీని నిలిపివేయడం కూడా పాక్ పౌరులపై మరో కీలక నిర్ణయం. పాకిస్తాన్ కోసం మెడికల్ వీసాలు మాత్రమే మే 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని భారత్ ప్రకటించింది. ఇక రీట్రీట్ సరిహద్దు వేడుకలు కూడా పరిమిత సంఖ్యలో నిర్వహించాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపారు. ప్రధాని మోదీ బీహార్లో చేసిన ప్రసంగంలో భారత్ పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదంకి సపోర్ట్ ఇచ్చే పాక్ మద్దతుదారులను ప్రపంచవ్యాప్తంగా వెతికి శిక్షించేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని చెప్పారు. ఈ చర్యలతో పాకిస్తాన్కు భారత్ తీవ్ర వార్నింగ్ పంపించింది. ఇక ఇండియన్ గవర్నమెంట్ ఈ అంశంపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ ఇలాంటి చుక్కలు చూపే చర్యలు తప్పనిసరిగా మరిన్ని అంకితమైన పరిణామాలు తెచ్చే అవకాశం ఉంది.